నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే, వాయిస్ ఎన్ని రకాలుగా డెలివరీ అవుతుంది. ఇప్పుడు నా వాయిస్ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను. నేను ఇలా పెట్టి మాట్లాడితే ఎలా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. బాగున్నారా? నా నీలకంఠ మిమిక్రీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా చూస్తున్నారు. కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటున్నారు వాయిస్కి సంబంధించి అని ఇట్లా మాట్లాడితే ఏమైందంటే చేంజ్ అవుతుంది. మీకు తెలియకుండానే చేంజ్ అవుతుంది. ఇలా అడ్డం పెట్టి మాట్లాడేది ఒకటి, జనరల్గా మామూలుగా మీరు ఎలా మాట్లాడుతారో మాట్లాడేది ఒకటి. ఇలా ఈ షేప్ అంటే కోడిగుడ్డులాగా అలా మాట్లాడితే రోసయ్య గారిది వస్తుంది అనమాట. అంటే కొంచెం అంటే ఆ షేప్ పెట్టి రోసయ్య గారిది మారిస్తే వస్తుంది. అంటే వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మీకు ఆ వాయిస్ చేయడం రాదు కాబట్టి ఎలా వస్తుంది అనవచ్చు. నేను చెప్తున్నా, మామూలుగా ఇలా పెట్టి మామూలుగా మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరికీ హ్యాపీ ఉగాది అని అన్నాం కదా. దీన్ని హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు స్లో చేశా. ఇప్పుడు నార్మల్గా మీరు మాట్లాడే మాట హాయ్ ఫ్రెండ్స్, బాగున్నా నేను, మీరు బాగున్నారా అనేది అలా మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు రోసయ్య గారు అనేప్పటికీ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, వాయిస్ని స్లో చేయాలి, ఫాస్ట్ చేయాలని. అప్పుడు స్లో చేయాలి. ఇలా మూతి పెట్టి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇది జనరల్గా నాకు వచ్చేస్తుంది. నేను ఎలా మాట్లాడినా రోసయ్య గారిలాగా వచ్చేస్తుంది. మీరు మామూలుగా మాట్లాడండి. అక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏ స్పీడ్లో మాట్లాడుతున్నారో ఆ స్పీడ్ మాట్లాడగలగడం. తర్వాత వాయిస్ని కొంచెం మీరు ఆ ఫేస్ని, ఆ మూతిని పెట్టగలిగితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెడితే చాలు. రోసయ్య గారు ఇలా పెట్టి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ కూడా ఉగాది అంటే రాదు, ఆ వాయిస్ దగ్గరికి రాదనమాట. ఇలా పెడితే మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, అందరూ కూడా కొత్త కొత్త వాయిస్ను ప్రాక్టీస్ చేయండి, రికార్డ్ చేసుకోండి, ఫోన్లలో మారుతుందా లేదా గొంతు చూచుకొని జాగ్రత్తగా, ఇట్లా అనమాట. ఆ టైప్లో మాట్లాడేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వాయిస్లన్నీ వస్తాయి. ఇలా పెడితే ఇలా పెట్టండి. ఇలా పెడితే నేను చెప్పాను, మన సుమన్ శెట్టి వాయిస్ వస్తుంది. ఈ నీచుడా, దరిద్రుడా, అమావాస్య రోజు పుట్టినడా, పాపం రా, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయిరా అన్నాడు కదా, అలా వస్తుంది. జగన్ గారి వాయిస్ కూడా ఇలా. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈవేళ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే, అంటే చూసారా, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు జనరల్గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి సెట్ అయినటువంటి ఇదనమాట, ఆ ఫేస్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ. మనం దాన్ని ఆర్టిఫిషియల్, మనం ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళలాగా చేయాలనుకుంటున్నాం కాబట్టి గొంతే కాకుండా ఈ పెదాలతో కూడా వాళ్ళలాగా పెట్టి మాట్లాడితే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది.